రాక్షసుడు పోయాడు, మంచి కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచిగా పరిపాలించే వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే నువ్వు ఎంతసేపు పరిపాలనలో నువ్వు ఉండవు, అభివృద్ధికి నీ నోచవు, దేనికి కూడా నువ్వు సహించవు, నువ్వు శాడిస్ట్వి, సైకోవి. సైకోలో మామూలు సైకో కాదు నువ్వు. తల్లి చెల్లికే నువ్వు వీడియోలు పెట్టినోడు అసలు భూప్రపంచంలో ఎవరు ఉండరండి ఇలాగా. అన్నం తినేవాడు ఎవడ పెట్టడలాగా. అలాంటిది నువ్వు పెట్టావంటే నీకే దండం పెట్టాలి. ఏంటండి నువ్వు ఎలాంటి మనిషి అంటే నిన్ను వర్ణించడానికి కానీ నీ పేరు ఎత్తుకుంటానికి కూడా మాకు మనసు అంగీకరించట్లా. అక్రమం కాదు సక్రమంగా 5 నెలలు ఎందుకు ఆపారు అంటే 5 నెలలు ఎందుకు ఆపారంటే వీళ్ళకి ఇంకెవడెవడ బయటపడతాడు, ఇంకెవడెవడ బయటకు వస్తారు, పుట్టలోంచి పాములు ఎన్ని వస్తాయని చెప్పేసి వాళ్ళు వేచి చూశారు. అయితే ఇంకా రెచ్చిపోయిన పిచ్చుకొక్కల్లా తయారయ్యారు వీళ్ళు. దాని మూలాన పోలీస్ యంత్రాంగం కొంతమంది వైసీపీకి పేటీఎంలోగా ఉన్నవాళ్ళు కూడా కొరడా జాడిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం గారు, మన సీఎం గారు. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ చూసి రెచ్చిపోయినాక అప్పుడు మనం కూటమి ప్రభుత్వం ఎలర్ట్ అయింది. ఇంకా పెడదామనే ఉంది వాళ్ళకి. కానీ 50,000 మంది వాళ్ళకి పేటీఎం కుక్కలు అలా చేశారు వాళ్ళు. అది అభివృద్ధి అయితే బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుందండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే దానికన్నా ర్యాకెట్లోకి వెళ్దామని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది నాశనం చేద్దామని బాంబులేసి పైనుంచి కూడా బాంబులు వేద్దామని అన్న జ్ఞానం ఉంది. ఏమంటే బ్రిడ్జిని పడేద్దాం అంటున్నాడు, జనాల్ని చంపేద్దాం అంటున్నాడు. ఏది వదిలాడండి అతను మంచి పరిపాలించడం, అతను మంచిగా వ్యవహారం చేయడు, మంచి చేసినవాడు అతను పనికిరాడు. ఏంటి 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకే భ్రష్టు పట్టించావు. మొన్న దీపావళితో నీ రాక్షస సంహారణ జరిగిపోయింది, జనాలు ఆనందంగా దీపావళి చేస్తున్నారు. ఇదే నీ రాక్షసుడు గురించే చెప్తున్నాం. కానీ మిమ్మల్ని బట్టి మేము తిట్టాం. ఎందుకంటే మా కూటమి సీఎం గారు వర్యులు ఎవరిని వ్యక్తిగతంగా కానీ బూతులు కానీ తిట్టొద్దన్నారు. అదే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది, షుగర్లు వచ్చేసినాయి, అందుకని కార్యాలయం పగలగొట్టాము, అందుకని ఇళ్ల మీద పడ్డాము అని అన్నాను. మా సీఎం గారు అలా అంటలేదే. మీరు వ్యక్తిగతంగా కానీ దూషణ కానీ ఎవరిని కూడా మీరు దూషించమాకండి ఒక మానవతా దృక్పథంతో చెప్తున్నారు. నువ్వేం చెప్పావు? మా వాళ్ళకి బీపీ వచ్చింది అందుకనే పగలగొట్టారన్నాం. నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఎక్కడుంటావో ఇప్పుడిప్పుడే మొదలైంది నీకు ఎసరా. నీ ఎసరికి కుసరేఖ, దాంట్లో ఎక్కడా ఆగేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం నిన్ను వెంటాడి పిచ్చుకుక్కలాగా వెంటాడతారు. అది రాళ్లతో కొట్టి పిచ్చుకుక్కను ఎలా చంపుతారో అలా చంపే రోజులు దగ్గర పడిపోయినాయి. అది